హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే లీవ్ లేండి, పనికి పోలేదు. మాహిర్ అయితే పనుకున్నాడు. పొద్దున్నుంచి పనులు చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్రీగా అయితే టైం అయితే దొరికింది. బట్టలు కూడా ఆరేస్తున్నాను, అంతా కింద పడిపోయినాయి చూడండి. ఇంకా అక్కడ కూడా ఆరేస్తున్నాను చూడండి, కనిపిస్తాను వీటికి. అక్కడైతే ఆరేస్తున్నాను బట్టలు అయితే. ఇంకా వంట అయితే బఠానీల సారు అయితే చేస్తున్నాను. బఠానీల సారు అన్నం అయితే చేస్తున్నాను. ఆకలి అయితే అందరూ తినేయాలి. ఇంకా ఇప్పుడే అండి సామాన్లు కూడా కడిగేస్తున్నాను చూడండి. ఇంకా మా అమ్మ అయితే పనికి పోయింది ఈరోజైతే. అన్నము, బఠానీ చారు, అంతే. ఇంకా ఏం లేదండి, ఇంకా ఇంట్లో ఉన్నాను కదా, అందుకని వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇంకా బట్టలు అయితే అయిపోయినాయి, ఉతికింది. ఇంకా అన్నం అయితే తినాలి, ఆకలేస్తుంది. తినేస్తాకైతే మీకు చూపిస్తాను. ఇంకా అన్నం తినేసింది అయితే అయిపోయిందిలేండి. ఇంకా బట్టలు ఉన్నాయి కదా, నేను చెప్పినాను కదా బట్టలు అయితే ఇంకా ఉతికేస్తున్నానని చెప్పేసి, ఇంకా అవైతే తీసుకొని అంతా ఇంకా వాషింగ్ మిషన్కి అయితే వేసి ఇంకా ఆరేసి ఇంకా మడుచుతానులేండి. అంతా వేసుకొని ఇంకా అన్నీ ఆరినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి బట్టలు బయట అయితే, ఇంకా అవి తీసుకొచ్చి మళ్ళీ అంతా ఇచ్చేసుకొని మళ్ళీ మడుచుతున్నాను ఒకటే. ఇంకా కోల్డ్ అయిపోయింది నాకు, ఏమనుకోకండి, కొంచెం వాయిస్ సరిగా రాదు. కోల్డ్ అయితే అయిపోయింది నాకైతే. ఇంకా ఒకరోజు ఉంటుంది, ఒకరోజు లేదండి పని అయితే నాకు. ఇంకా మా తాత కూడా వచ్చినాడులేండి. ఇంకా మా తాత బట్టలు, మా అందరు బట్టలు అయితే ఉతికేస్తున్నానులేండి. చేతులతో ఏమి ఉతికలేదులేండి, వాషింగ్ మిషన్ ఉంది కదా, ఇంకా వాషింగ్ మిషన్కి అయితే వేసేస్తున్నాను. అంతా ఆరిపోయినాయిలేండి బట్టలు అయితే. అన్నీ మడుచుతున్నాను కూకొని. ఇంకా మా తాత అయితే వచ్చినాడులేండి ఊరి నుంచి. ఇంకా అందరిది అయితే బట్టలు అయితే ఉతికేస్తున్నాను. ఇంకా పనులు పొద్దున్నుంచి అండి, సామాన్లు తోమినాను, బట్టలు ఉతికినాను, ఇల్లు ఊడుస్తున్నాను, ఇల్లు అంతా తుడుచుకున్నాను, అంతా క్లీన్ చేసుకున్నాను. ఈరోజైతే మీకైతే చూపించలేదు, అది ఏమనుకోకండి. ఇంకా డైలీ చేస్తాను కదా అని చెప్పేసి నేనైతే చూపిలేదు మీకు. ఇంకా అన్నీ మడుచుతున్నాను బట్టలు వేసుకొని. ఇంకా మాహిర్ని అయితే మా తాత అయితే పిలుచుకుపోయినాడులేండి. చికెన్ తెచ్చిచ్చినాడు, టమాటాలు లేవు, కొన్ని కూరగాయలు కూడా లేవు, సరుకులు కూడా లేవు. ఇంకా రేపైతే పోవాలండి, తీసుకొచ్చాకైతే పోవాలి. సాయంత్రం చెప్పినాను కొన్ని తీసుకురా అని చెప్పేసి మా ఆయనకైతే. ఇంకా తీసుకొస్తానని చెప్పినాడు. ఇంకా ఏమీ ఉండలేదు. ఇంకా చికెన్ అయితే తెచ్చిచ్చినాడు, టమాటాలు లేవు అని చెప్పినాను. అందుకని టమాటాలు అయితే తీసుకొచ్చాకైతే పోయినాడు పిల్లోని అయితే పిలుచుకొని. ఇంకా సరిగ్గా పని అయితే ఉంటాలేదండి నాకు. ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండదు, అట్లా అయిపోతుంది. సరిగ్గా పని అయితే ఇస్తాలేదన్నా. ఇంకా ఇంట్లోనే ఉన్నాను కదా అని చెప్పేసి వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా ఒక శారీ అయితే ఉంది, ఇంకా అదైతే మర్చితున్నాను. ఇంకా పండుగైతే మా ఆంటీ ఇంటికి పోయిందిలేండి. ఇంకా వచ్చినాక ఇంకా బట్టలు అంతా క్లీన్ చేసుకుంటున్నాంలేండి అంతాను. ఇంకా వాళ్ళు పండుగైతే పిలిచిండ్రి, పండుగైతే పోయినాంలేండి. ఇంకా పోయి అయితే 2 రోజులు రాడండి. ఇంకా వచ్చేస్తున్నాము. వాళ్ళ వీడియోలు అయితే చూసేయచ్చు మీరే. ఇంకా అంతా చూడండి, అంతా బాగా క్లీన్ చేసుకున్నాను, ఇల్లంతా బట్టలంతా ఉతికేస్తున్నాను. ఇంకా మాహిర్ని అయితే ఇంకా పిలుచుకొచ్చేస్తున్నాడు అండి. అంగడికి అయితే పిలుచుకోపోయింది కదా, ఇంకా పిలుచుకొచ్చేస్తున్నాడు. మాహిర్కి అయితే జ్యూస్ అయితే ఇప్పించినాడు. నేను చెప్పినాను వానికి ఇప్పుడే పరిశ్రమ కోల్డ్ ఎక్కువ అయిపోయింది, మళ్ళీ ఎందుకు ఇప్పించినావు అంటే ఇంకా వాడు బలవంతం చేస్తాడంట, అందుకని ఇప్పించినాడు. ఇంకా వాడైతే అట్లా తాగలేదులేండి. ముందైతే తాగుతాండే జ్యూస్, ఇంకా డబ్బాలో వేసి అని చెప్తాడు. ఇంకా డబ్బాలో అయితే వేస్తాను, ఇంకా తాగేస్తున్నాడు. వాడు కింద పనుకొని తాగుతున్నాడులేండి. ఇంకా అంతా బట్టలు అయితే బీరువులు అయితే పడుతున్నాను, ఒకటి ఎత్తుకొని ఇంకా అంతా పడుతున్నాను. ఇంకా మా తాత ఊరి నుంచి వచ్చిండే కదా, ఇంకా మా తాత బట్టలు అయితే బ్యాగ్లో అయితే పెడుతున్నాను. ఇంకా క్లిప్లు అయితే అన్నీ ఎత్తి పెడుతున్నాను లేండి నేనైతే. ఇంకా మాహిర్ అయితే జ్యూస్ అయితే తాగేస్తున్నాడులేండి, అంతా తాగేస్తున్నాడు. ఇంకా ఆటలాడుతున్నాడు, చాక్లెట్స్ అయితే తింటున్నాడు. ఇంకా నేను చికెన్ సార్కి ఏమేమి కావాలో అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే ఏమీ లేవు ఇంట్లో, కొన్ని ఉండే దాంట్లోనే నేను అడ్జస్ట్ చేసుకొని ఇంకైతే చేస్తున్నాను. ఇంకా రేపైతే బజార్కి పోయి అన్నీ తీసుకురావాల సరుకులు. ఒక వారం అయిపోయింది తీసుకొచ్చి సరుకులు అయితే. ఇంకా రేపైతే పోతాంలేండి. ఇంకా ఉన్న దాంట్లోనే నేనైతే ఇలా అయితే చేస్తున్నాను. ఇంకా కొబ్బరి అయితే కోస్తున్నాను రండి, కొబ్బరి టమాటాలు అంతా కోస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండలేదు, డబ్బా అయితే ఖాళీ అయిపోయింది, తీసుకురావాలా. రేపైతే పోతాంలేండి. ఇంకా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ అయితే 6 రూపాయలది అయితే తెప్పించినాను. ఇంకా అదైతే వేసినానులేండి కొబ్బరి.
ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగ చెక్లాలు, ధనియాల పొడి, కొత్తిమీర, పచ్చిమిరకాయలు అన్నీ వేయాలా. ఇంకా లేవు కదా, ఉన్న దాంట్లో అయితే నేనైతే ఇలా చేస్తున్నానులేండి. ఇంకా అంతా మిక్సీకి అయితే వేస్తున్నాను. ఇంకా వంట అయితే చేస్తున్నాను. ఇంకా మసాలా అయితే మిక్సీకి అయితే వేసుకొని అయితే వచ్చేస్తాను చూడండి. ఇంకా నేనైతే ధనియాల పొడి వేస్తానండి, ఎందుకంటే బాగా నున్నగా అవుతుంది, అందుకని నేను ధనియాల పొడి అయితే అప్పుడే వేస్తాను. ఇంకా ఆమ్టికి కొంచెం వేస్తాను, తక్కువ ఏమైనా వేసింటే, లేకుంటే దాంట్లోనే వేస్తాను. మిక్సీ పడతాం కదా, దాంట్లోనైతే వేస్తాను. ఒకసారి అయితే కడుక్కొచ్చినాను, మళ్ళీ ఇంకొకసారి అయితే కడుక్కొచ్చాకైతే పోతున్నాను చికెన్ అయితే. నేనైతే ఇలానే ఉన్న దాంట్లో అయితే చేస్తున్నాను. ఇంకా కొత్తిమీర లేదు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానులేండి. ఇంకా పచ్చిమిరకాయలు లేవు. ఇంకా ఉన్న దాంట్లో అయితే నేనైతే ఇలా అయితే చేస్తున్నాను నా స్టైల్లో అయితే. ఇంకా 2 సార్లు అయితే కడుక్కొచ్చేస్తున్నానులేండి బాగా అయితే. ఇంకా వేస్తున్నాను, ముందైతే ఆయిల్ వేస్తున్నాను, ఆమెకైతే ఎర్రగడ్డలు వేస్తున్నాను. ఎర్రగడ్డలు వేసినాక ఇంకా ఇది చికెన్ అయితే వేస్తున్నాను. ఇంకా ఉప్పు, పసుపు అయితే వేసి బాగా అయితే మిక్స్ చేస్తున్నాను. మూత మూసి మళ్ళీ 5 నిమిషాల పాటు మళ్ళీ తీసి చూస్తే ఇంకా బాగా అయితే ఉడుకుతుంది. మళ్ళీ ఆ మసాలా అయితే ముందుగా అయితే మిక్సీ పట్టుకున్నాను కదా, ఆ మసాలా అయితే వేస్తున్నానులేండి. ఇంకా అంతా బాగా వేసుకొని ఇంకా బాగా అయితే కలుపుకుంటున్నాను నేనైతే. ఇంకా 1/2 కేజీలేండి చికెన్, ఒక పుట్క కదా, అందుకని 1/2 కేజీ అయితే తీసుకొచ్చినాడులేండి. ఇంకా మొన్న అయితే చేపలు అంతా తెచ్చిండే, ఇంకా ఒక పుట్క కదా అని చెప్పేసి ఇంకా 1/2 కేజీ అయితే తీసుకొచ్చినాడు. బఠానీకి సాడు కూడా ఉంది. ఇంకా మళ్ళీ ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చినాడులేండి. ఇంకా రేపైతే వెళ్ళిపోతాడంట మా తాత, అందుకని చికెన్ అయితే తీసుకొచ్చినాడు. ఇంకా నేనైతే అంత మసాలాలు, మిరకాయల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అంతా బాగేసి ఇంకా బాగా అయితే కలుపుకుంటున్నాను. ఇంకా ఒకసారి టేస్ట్ అయితే చూస్తున్నాను. నాకైతే కారం అయితే తక్కువ ఉంది, అందుకే కారం మళ్ళీ వేసుకున్నాను. మేమైతే కారం అయితే ఎక్కువేలేండి తినేది, అందుకని చెప్పేసి మళ్ళీ వేస్తున్నాను. ఇంకా నేను వంట చేస్తా అంటే ఇంకా మాహిర్ అయితే ఆటలాడుకున్నాడులేండి. ఇంకా అదే జార్లో కొంచెం నీళ్ళు వేసి ఇంకా ఉడకపెడుతున్నానులేండి. ఉడకాలి కదా, అది బాగా కొంచెం నీళ్ళు పడుతుంది, అందుకని ఇంకా నీళ్ళు అయితే వేస్తున్నాను. 5 కదా, అందుకని